ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. హాయ్ అండి. 2024 సంవత్సరంలో కార్తీక మాసంలో కార్తీక ఏకాదశి, దాన్నే ఉత్తాన ఏకాదశి ఏ రోజున వచ్చింది, ఈరోజు తిథి, వారం, నక్షత్రం, పూజా సమయం, ఇంకా ఉత్తాన ఏకాదశి యొక్క విశిష్టత ఏంటి, ఉపవాసం ఏ రోజున ఉండాలి, ఉపవాస విరమణ సమయము, ఇంకా అన్ని విషయాలు నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తా అండి. ఉత్తాన ఏకాదశిని కార్తీక మాసంలోని ఏకాదశి రోజున జరుపుకుంటాము. ఈ రోజున విష్ణు యోగ నిద్ర నుండి మేల్కొంటాడు. ఈ రోజున కొన్ని ప్రత్యేక చర్యలు చేయడం ద్వారా శ్రీ మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని కూడా పొందుతారని, జీవితంలో ఎప్పుడు డబ్బుకు కొరత అయితే ఉండదని నమ్మకం అండి. పంచాంగం ప్రకారం ఉత్తాన ఏకాదశి ఉపవాసం కార్తీక మాసంలో శుక్లపక్షం ఏకాదశి తిథిన పాటించబడుతుంది. ఈ సంవత్సరంలోని అన్ని ఏకాదశి తిథుల్లో ఈ ఏకాదశి ఉత్తమమైనదిగా పరిగణించబడుతుందండి. ఈ రోజున విష్ణువు 4 నెలల యోగ నిద్ర నుండి మేల్కొంటాడు. ఉత్తాన ఏకాదశి తర్వాత పెళ్ళిళ్ళు, గృహప్రవేశం వంటి శుభకార్యాలు మళ్ళీ ప్రారంభమవుతాయండి. ఈ రోజున నియమ నిష్టల ప్రకారం శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు, శ్రేయస్సు లభిస్తుందండి. ఉత్తాన ఏకాదశి తేదీ వచ్చి కార్తీక మాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిథి వచ్చి 2024 సంవత్సరం నవంబర్ 11 సాయంత్రం 6:46 గంటలకు ప్రారంభమయ్యి ఈ తిథి నవంబర్ 12, 2024 సంవత్సరం సాయంత్రం 4:52 ముగిస్తుంది. ఉదయం తేదీ ప్రకారం ఉత్తాన ఏకాదశి ఉపవాసం నవంబర్ 12వ తేదీ మంగళవారం నాడు ఆచరించాలి. ఈరోజు నక్షత్రం వచ్చి ఉత్తరాభాద్ర, అది తెల్లవారుజామున 3:26 వరకైతే ఉంటుందండి. తర్వాత రేవతి నక్షత్రము. మరి ఈరోజు పూజ ఏ సమయంలో నిర్వహించుకోవాలి అంటే, ఈరోజు బ్రహ్మముహూర్తం వచ్చి ఉదయం 4:47 నుండి 5:37 వరకైతే ఉందండి. మనం ఈ సమయంలో అయితే పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ అది కుదరని వాళ్ళు ఉదయం పూజ ఎప్పుడు చేసుకోవాలంటే, ఉదయం 6 గంటల నుండి 8:30 లోపు అయితే మనం ఈ పూజ అయితే నిర్వహించుకోవచ్చండి. అభిజిత్ ముహూర్తం వచ్చి ఉదయం 11:37 నుండి 12:22 ఉందండి. మనం ఈ సమయంలో పూజ చేసుకోవచ్చండి. ఇంకా ఈ కార్తీక ఏకాదశి ఉపవాసం వచ్చి మనం 2024 సంవత్సరం నవంబర్ 12వ తేదీన మనం ఉపవాసం అయితే పాటించాలండి. ఈరోజు ఈ ఉపవాసం అనేది కొంతమంది కొన్ని రకాలుగా అయితే పాటిస్తారు. కొంతమంది అంటే ఆ రోజు మొత్తం నిర్జలంగా ఉండి తర్వాత రోజు పూజ ఆచరించుకొని ఈ ఉపవాస విరమణ అనేది చేస్తారండి. ఇంకో పద్ధతి వచ్చి ఓన్లీ వాటర్ తాగి ఈ ఉపవాసం అయితే నిర్వహిస్తారండి. నెక్స్ట్ డే పూజ చేసుకున్న తర్వాత ఈ ఉపవాస విరమణ చేస్తారు. మరియు ఇంకోటి వచ్చి కొంతమంది పాలు, పండ్లు ఇవి తీసుకొని ఈ ఉపవాసం నియమాలు అయితే పాటిస్తారండి. మరి కొంతమంది వచ్చి ఓన్లీ ఏకాదశి ప్రసాదం అయితే ఇవాళ భుజించి ఈ ఉపవాసం అయితే పాటిస్తారండి. ఇలా మనకి తోచినంతగా మనం మన ఆరోగ్య స్థితిని బట్టి మనం ఈ ఉపవాస నియమాలు అయితే పాటించాలండి. ఈ ఉపవాస విరమణ వచ్చి 2024 సంవత్సరం నవంబర్ 13వ తేదీన మనం ఈ ఉపవాస విరమణ అయితే చేయాలండి. ఈ ఉపవాస విరమణ సమయం వచ్చి మనం ఆ రోజు పూజ చేసుకొని ఈ విరమణ అనేది చేయాలండి. అది 2024 సంవత్సరం నవంబర్ 13వ తేదీ ఉదయం 6:20 నుండి 10:09 లోపు మనం ఉపవాస విరమణ అనేది చేయొచ్చండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.